ఇప్పుడే ఇందిరా దత్ గారు చెప్పారు, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ సమావేశం చేసుకుంటూ ఇది 12వ సమావేశం చేసుకుంటున్నాం. గౌరవ నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ఆ రోజు ప్రారంభించిన ఈ మహాసభ మొట్టమొదటిసారిగా డివిఎస్ రాజు గారు, తర్వాత దత్ గారు, తర్వాత ఇందిరా దత్ గారు, వీళ్ళంతా కూడా దీనికి ఎనలేని సేవలు అందించారు. వారందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. పేరు పేరున ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ కోసం కృషి చేశారో వాళ్ళందరినీ, అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు, శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు ఎక్కడ ఉన్న తెలుగు వారంతా ఒకటే, అదే తెలుగు జాతి అని చెప్పి మరొకసారి గట్టిగా పునరుద్ధరిస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆస్ట్రేలియా, అమెరికా, ఏ దేశంలో చూసినా ఇప్పుడే కొంతమంది నాయకులు మాట్లాడారు. ఒకప్పుడు నన్ను అడిగేవాళ్ళు, నేను మొట్టమొదటిసారిగా 96లో ముఖ్యమంత్రి అయినప్పుడు, మీరందరూ పెట్టుబడి పెడుతున్నారు, బాగా చదివిస్తున్నారు, వీళ్ళంతా వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు, బ్రెయిన్ డ్రైన్ అవుతూ ఉంది, దీనికి మీరేం సమాధానం చెప్తారని అడిగేవాళ్ళు. నేను ఒకటే చెప్పాను, ఇది ప్రారంభం, బ్రెయిన్ డ్రైన్ అవుతుంది, ఆ బ్రెయిన్ డ్రైనే బ్రెయిన్ గెయిన్గా తయారవుతుందని ఆ రోజే చెప్పాను. అదే ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు మిమ్మల్ని చూస్తే ఎక్కడున్నా కూడా తెలుగు భాష మీద, మన సంప్రదాయాలపైన, మన సంస్కృతి పైన ఉండే అభిమానంతో మీరందరూ కూడా ఒక విషయం చెప్పాలంటే, ఆంధ్రాలో, తెలంగాణలో ఉండే తెలుగువారి కంటే భాషని, సాంప్రదాయాలను కాపాడేది విదేశాల్లో ఉండే తెలుగువారే అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడే దత్ గారు ఒక మాట చెప్పారు, 96లో కూడా నేను వచ్చాను. ఆ రోజు వచ్చినప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఇలాంటి హాలే లేదు. ఈ ప్రాంతం అంతా రాళ్ళు రెప్పలు ఉండేటివి. ఆ రాళ్ళు రెప్పల్లోనే నేను విజులైజ్ చేశాను, ఇది ఒక సైబరాబాద్ సిటీగానే తయారవుతుంది, ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన మేటైన ఐటీ సిటీగా తయారవుతుందని ఊహించి ఆ రోజే ప్రారంభించాం. అప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఉండేటివి, ఆర్థిక ఇబ్బందులు. నేను ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో అయితే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, 3 నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చాను. అక్కడి నుంచి ప్రారంభించాం. ఒక విజన్ 2020 తయారు చేశాం. ఆ 2020 విజన్ ప్రకారం మీరు చూస్తే చాలామంది ఎగతాళి చేశారు. ఈరోజు కూడా మీలో కొంతమంది ముందుకొచ్చి తెలుగు ఏంజల్స్ అని ఒక నూతనమైనటువంటి ఒక ఆర్గనైజేషన్కి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు కూడా కొంతమంది దాన్ని ఎగతాళి చేయొచ్చు, కానీ మనమందరం కానీ సమిష్టిగా పనిచేస్తే ఏదైనా సాధించగలుగుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూసినప్పుడు పాత రోజులు ఒకసారి జ్ఞాపకం వస్తాయి. ఇప్పుడే కొంతమంది మిత్రులందరూ మాట్లాడారు. అవి చూసినప్పుడు 96లో ప్రారంభించినటువంటి హైదరాబాద్ నగరంలో 2 సిటీస్ ఉంటే, హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంటే, సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేయడమే కాకుండా ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం మేటైన నగరంగా తీర్చిదిద్దామంటే దాంట్లో తెలుగుదేశం పాత్ర ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా ఒక దూరదృష్టి ఉండాలి. ఏ పని చేయాలన్నా ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి. భవిష్యత్తులో జరగబోయే విషయాలను కూడా ముందుగానే మనం ఆలోచించుకొని తగిన విధంగా మనం ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యం. ఈరోజు
తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని మీరు చూస్తే ఆ రోజు వేసిన ఫౌండేషన్స్ కానీ డెవలప్ చేసిన ఎకో సిస్టమ్ చూసిన తర్వాత ఈరోజు దేశంలోనే అత్యధిక పరకాపిట ఇన్కమ్ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది 25 సంవత్సరాల్లో సాధ్యమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.